సో ఈరోజు క్లాస్లో పొజిషన్ ఆఫ్ సర్కిల్స్, దట్ ఈస్ ఒకటి కంటే ఎక్కువ సర్కిల్స్ ఉన్నప్పుడు వాట్ ఆర్ దైర్ రిలేటివ్ పొజిషన్స్, ఒకదాంతో రెస్పెక్ట్ రెండోది ఎలా ఉంటుంది, అండ్ వాటికి టాంజెంట్స్, దట్ ఈస్ కామన్ టాంజెంట్స్ మాట్లాడతాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎలా డ్రా చేయొచ్చు, కామన్ టాంజెంట్కి కామన్ కార్డ్ ఎప్పుడు అవుతుంది, కామన్ కార్డ్ నుంచి కరస్పాండింగ్ పారామీటర్స్ ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో చూద్దాం. నౌ లెట్ us టేక్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ని మనం s ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ -g, -f అవుతుంది. అండ్ దీని యొక్క రేడియస్ యూజింగ్ ద ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c ద్వారా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. నో మనకి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ టూ సర్కిల్స్ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ సర్కిల్ని s ఈజ్ ఈక్వల్ టు 0, రెండో సర్కిల్ని సమ్ s' ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఫస్ట్ దాని యొక్క సెంటర్ c1 ఉంది, సెకండ్ దాని యొక్క సెంటర్ c2 ఉంది. అండ్ ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ r1 అండ్ సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ r2 ఉంది. నౌ ఇక్కడ మీకు సెంటర్ అండ్ సెకండ్ సెంటర్ ఇవి రెండు కూడా పాయింట్సే కాబట్టి సెంటర్స్కి మధ్యలో డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దాన్ని నేను ఇక్కడ d అని డిఫైన్ చేసుకుంటున్నా. దట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్. నార్మల్ డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ద్వారా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. హెన్స్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ టూ సర్కిల్స్ చెప్పాలంటే ముందు వాటి సెంటర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ తెలియాలి. అండ్ సెకండ్ వన్ r1 ప్లస్ ఆర్ మైనస్ r2, దట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద రేడియసెస్ కానీ లేదా డిఫరెన్సెస్ ఆఫ్ ద రేడియస్ కానీ సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తారు. ఇవి తెలిసి ఉండాలి. ఇవి కనుక మనకు తెలిసినట్టయితే కరస్పాండింగ్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ టూ సర్కిల్స్ అండ్ వాటికి నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని డ్రా చేయొచ్చో చెప్పేయచ్చు. లెట్ us టేక్ ఫస్ట్ సిచ్యువేషన్ చూసుకోండి. దట్ ఈస్ వెన్ ద డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2 అయితే, దట్ ఈస్ సెంటర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ సమ్ ఆఫ్ ద రేడియస్కి సమానం అయితే ఈ సిచ్యువేషన్ మీకు చూడడానికి ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ సర్కిల్ అండ్ ఎగ్జాక్ట్లీ దీన్ని సెకండ్ సర్కిల్ టచ్ చేస్తుంది. ఇక్కడ సెంటర్ ఫస్ట్ వన్ ఉంది, ఇక్కడ సెంటర్ c2 అండ్ ఇది రేడియస్ r1, ఇది రేడియస్ r2. సో ఫ్రమ్ ద డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే c1 c2 యొక్క డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో r1 ప్లస్ r2కి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అయింది. నౌ ఈ టూ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఈ సర్కిల్ని సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అండ్ దే ఆర్ టచింగ్ ఎక్స్టర్నల్లీ, దట్ ఈస్ నథింగ్ బట్ బయట నుంచి టచ్ అవుతున్నాయి. సో whenever the distance between the two centers is sum of the radius కనుక ఈక్వల్ అయినట్టయితే దెన్ ఆ రెండు సర్కిల్స్ బయట నుంచి టచ్ అవుతాయి. దెన్ వీటికి నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్, ఫస్ట్ కామన్ టాంజెంట్ ఇలా వెళ్తుంది, సెకండ్ కామన్ టాంజెంట్ ఇలా వెళ్తుంది అండ్ రెండో కామన్ టాంజెంట్ దట్ ఈస్ థర్డ్ కామన్ టాంజెంట్ ఇలా వస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ విల్ బి దట్ ఈస్ 3. వాటిల్లో సెంటర్స్కి మధ్యలో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ వన్ దట్ ఈస్ రేడియల్ యాక్సిస్ కూడా అవుతుంది. వేరాజ్ ఇవి రెండు కూడా దాని యొక్క డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అవుతాయి. నౌ దీంట్లోనే మనం సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. దట్ ఈస్ సెకండ్ వన్ వెన్ ద డిస్టెన్స్ ఈజ్ మోర్ దాన్ r1 ప్లస్ r2, దట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ r1 ప్లస్ r2 కంటే ఎక్కువ అయినట్టయితే ఆ సర్కిల్స్ యొక్క సిచ్యువేషన్ మీకు ఈ విధంగా ఉంటుంది. దట్ ఈస్ హియర్ సెంటర్ c1, హియర్ సెంటర్ c2, రెండింటికి మధ్యలో డిస్టెన్స్ d అండ్ ఇది ఫస్ట్ దాని రేడియస్, ఇది సెకండ్ దాని రేడియస్. సో పాయింట్ అబ్జర్వ్ చేయండి, డిస్టెన్స్ అనేది బై దిస్ ఫ్యాక్టర్, ఈ ఇద్దరికి మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ ద్వారా సెంటర్స్ అనేది డిస్టెన్స్ దట్ ఈస్ సమ్ ఆఫ్ ద రేడియస్ల కంటే కూడా ఎక్కువ ఉంది. నా ఇటువంటి సిచ్యువేషన్లో దే డు నాట్ టచ్ ఎక్స్టర్నల్లీ, దట్ ఈస్ బయట నుంచి అవి టచ్ అవ్వట్లేదు. దెన్ ఈ సిచ్యువేషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ చూస్తే దిస్ ఈజ్ ఫస్ట్ కామన్ టాంజెంట్,
this is second common tangent, and the third is this is another common tangent, and this is another common tangent. So ikkada meer observe cheyandi, ee baita, that is centers ki baita point of contact unde vatilni direct common tangents antaru. So this one and this one are direct common tangents, and ఏవైతే సెంటర్స్ కి మధ్యలో ఉంటాయో వాటిల్ని ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అంటారు. సో ఎప్పుడైతే సర్కిల్స్ రెండు కూడా ఎక్స్టర్నల్లీ టచ్ అవ్వవో దెన్ వాటికి టోటల్లీ 4 కామన్ టాంజెంట్స్ వస్తాయి. 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, 2 ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. వీటికి పేరు ఎలా పెట్టారయ్యా అంటే, మీరు సెంటర్స్ని కనెక్ట్ చేసే లైన్ని కనుక డ్రా చేసినట్టయితే వీటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఎప్పుడు కూడా ఆ సెంటర్స్ని పాస్ అయ్యే లైన్ మీద ఉంటుంది. నౌ ఇది సెంటర్స్కి ఎక్స్టర్నల్లీ ఉంది కాబట్టి దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటారు. సో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ నుంచి పాస్ అవుతున్న పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ని మీరు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటారు. ఈ సిచ్యువేషన్లో సెంటర్స్కి మధ్యలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది, దాన్నే మీరు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటారు. సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ నుంచి పాస్ అవుతున్న పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ని ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అంటారు. సో టోటల్లీ ఈ సిచ్యువేషన్లో మీకు టోటల్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 4 వస్తాయి. దెన్ ద థర్డ్ సిచ్యువేషన్, వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సెంటర్స్, దట్ ఈస్ ఫస్ట్ కేసు ఏమైంది, ఈక్వల్ టు కంపేర్ చేశారు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి మోర్ దాన్ కంపేర్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, దట్ ఈస్ వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సెంటర్స్ D ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2. సో దీని యొక్క రివర్స్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందయ్యా అంటే, ఇది ఫస్ట్ సర్కిల్, దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్, ఇక్కడ దీని సెంటర్, ఇది దీని సెంటర్, బోత్ ఆర్ కనెక్టెడ్ బై ద లైన్. నో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా R1 అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా R2 అవుతుంది. నో ఇక్కడ మీకు రేడియస్లో ఈ పారామీటర్ ఎక్స్ట్రాగా వస్తుంది వెన్ కంపేర్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సెంటర్స్. దట్ ఈస్ వై ఈ సిచ్యువేషన్లో సెంటర్స్కి మధ్యలో ఉన్న దూరం సమ్ ఆఫ్ ద రేడియస్ల కంటే కూడా తక్కువ వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఎలా డిస్కస్ చేశారంటే, దీస్ సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఎక్స్టర్నల్లీ. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్స్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అంటారు, దట్ ఈస్ A, B. నౌ సిచ్యువేషన్ చూడండి, దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఆర్, ఇది ఫస్ట్ కామన్ టాంజెంట్, ఇది సెకండ్ కామన్ టాంజెంట్. దట్ ఈస్ వీటికి ఏ పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ మాత్రమే ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ఉండదు. సో నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 2. వేరాస్ దీస్ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ద్వారా మనం ఒక లైన్ని డ్రా చేయొచ్చు. ఆ లైన్నే దాని యొక్క కామన్ కార్డ్ అంటారు. సో ఇట్ హ్యాస్ 1 కామన్ కార్డ్. సో కామన్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ద లైన్ దట్ ఇంటర్సెక్ట్ బోత్ ద సర్కిల్స్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ దగ్గర కనుక చేసుకున్నట్టయితే ఆ సిచ్యువేషన్లో ఉన్న సర్కిల్స్ని ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఎక్స్టర్నల్లీ అంటాం. అండ్ ఈ సిచ్యువేషన్ మీకు వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సెంటర్స్ R1 ప్లస్ R2 కంటే తక్కువ వచ్చినప్పుడు జరుగుతుంది. దిస్ ఈస్ ద థర్డ్ సిచ్యువేషన్. నా దీంట్లో రిమైనింగ్ సిచ్యువేషన్ చూద్దాం. నా ఇప్పుడు దాకా చేసుకున్న వాటిల్లో అన్నీ కూడా R1 ప్లస్ R2 ద్వారా కంపేర్ చేశారు. రెండోది, దిస్ సర్కిల్ కెన్ టచ్ ఇంటర్నల్లీ ఆల్సో. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ ఇలా ఊహించండి, దట్ ఈస్ ఫోర్త్ సిచ్యువేషన్. దిస్ ఈస్ ద ఫస్ట్ సర్కిల్ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ సర్కిల్ టచింగ్ ద ఫస్ట్ సర్కిల్ ఇంటర్నల్లీ, దట్ ఈస్ లోపల నుంచి టచ్ అవుతుంది. ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంది, సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంది, మధ్యలో డిస్టెన్స్ దట్ ఈస్ D అవుతుంది. నా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రేడియస్ R1 అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రేడియస్ R2. సో ఇక్కడ రేడియస్లు రెండు కూడా ఇంటర్నల్లీ వచ్చినాయి కాబట్టి R1 ప్లస్ R2 పనికిరాదు. సో ఇక్కడ మనం R1 మైనస్ R2 చేస్తాం. సో ద సిచ్యువేషన్ ఈజ్ వెన్
డి దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్ అనేది బిగ్గర్ రేడియస్లో నుంచి స్మాలర్ రేడియస్ తీసేసి వస్తుంది. దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2కి కనుక ఈక్వల్ అయినట్టయితే దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ద రేడియస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్కి ఈక్వల్ అయినట్టయితే దోస్ సర్కిల్స్ ఆర్ టచింగ్ ఈచ్ అదర్ అండ్ దే ఆర్ టచింగ్ ఇంటర్నల్లీ. ఫర్ దిస్ సిచ్యువేషన్ రెండింటిని టచ్ అవుతూ ఒక లైన్ని మాత్రమే డ్రా చేయగలం కాబట్టి దీనిలో నీకు నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఓన్లీ 1 వస్తాయి అండ్ యూ కెన్ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కామన్ కార్డ్స్. ఇలా నెంబర్ ఆఫ్ కార్డ్స్ని డ్రా చేసుకోవచ్చు. సో ద నెంబర్ ఆఫ్ కామన్ కార్డ్స్ విల్ బి ఇన్ఫినిటీ అవుతుంది. హెన్స్ ఈ సిచ్యువేషన్లో దట్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ టూ రేడియస్లు కనుక డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్కి ఈక్వల్ అయినట్టయితే అటువంటి సర్కిల్స్ ఇంటర్నల్లీ టచ్ అవుతూ ఉంటాయి. వాటికి ఒక కామన్ టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలం. నెంబర్ ఆఫ్ కామన్ కార్డ్స్ మాత్రం ఇన్ఫినిటీ వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ సిచ్యువేషన్ దట్ ఈస్ ఫిఫ్త్ సిచ్యువేషన్. సో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఇది ఫస్ట్ సర్కిల్ అండ్ ఇట్ ఈస్ సెకండ్ సర్కిల్. ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంది, సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంది అండ్ వాటి మధ్యలో డిస్టెన్స్ డి. ఇక్కడి నుంచి టోటల్లీ ఇది R1 రేడియస్ అండ్ ఇది R2 రేడియస్. సో మీరు పాయింట్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హియర్ డి దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్ వచ్చేటప్పటికి వీటికంటే కూడా ఇక్కడ స్మాల్ మార్జినల్ ఫ్యాక్టర్ ద్వారా తగ్గుతుంది. సో డి విల్ బి లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ అనేది డిఫరెన్స్ ఆఫ్ ద రేడియస్ కంటే కూడా తక్కువ ఉన్నప్పుడు అటువంటి సర్కిల్స్ ఒకదాని లోపల రెండోది ప్రజెంట్ అయి ఉంటుంది. బట్ అవి రెండు ఒకదానితో ఒకటి టచ్ అవ్వవు. సో సిచ్యువేషన్ ప్రజెంట్ ఇంటర్నల్లీ. కాబట్టి ఒక సర్కిల్ లోపల రెండో సర్కిల్ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో కామన్ టాంజెంట్ టచ్ అవుతూ ఒకటి కూడా డ్రా చేయలేం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ విల్ బి 0 బట్ టోటల్ నెంబర్ ఆఫ్ కామన్ కార్డ్స్ ఆర్ ఇన్ఫినిటీ. యూ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కామన్ కార్డ్స్ని డ్రా చేయొచ్చు. హెన్స్ వెన్ డి ఈజ్ లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 దెన్ one circle with smaller radius will be present inside the other circle with larger radius and number of common tangents will be 0, number of common chords are infinity and last situation ఒకటి మిగిలిపోయింది. సో ఫిఫ్త్ సిచ్యువేషన్ ఇది. సిక్స్త్ సిచ్యువేషన్లో పాయింట్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ సర్కిల్ with center C1 and this is the second circle whose center is also at the same C1. రెండిటికి సెంటర్ ఒకే పొజిషన్లో ఉంది. నా ఇటువంటి సిచ్యువేషన్లో డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్ C1 C2 బార్ విల్ బీ 0 బికాజ్ రెండు ఒకే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఆ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఉండదు కాబట్టి దోస్ టూ సర్కిల్స్ మధ్యలో సెంటర్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ 0 అవుతుంది. నా ఈ సిచ్యువేషన్ని మనం సెంటర్ సేమ్ దగ్గర ఉంటాయి కాబట్టి దే ఆర్ నోన్ యాజ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో వెన్ టూ ఆర్ మోర్ సర్కిల్స్ హ్యావింగ్ ద సెంటర్స్ లొకేటెడ్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆర్ నోన్ యాజ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. వీటికి కామన్ టాంజెంట్స్ ఏమీ ఉండవు. దట్ ఈజ్ ఒక సర్కిల్ని టచ్ అవుతూ రెండో సర్కిల్ని కూడా టచ్ అవుతూ లైన్ని డ్రా చేయలేం. బట్ యూ కెన్ డ్రా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్ కార్డ్స్. సో కామన్ కార్డ్స్ విల్ బి ఇన్ఫినిటీ వస్తాయి. నా ఇక్కడ పాయింట్ టు బి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వెన్ టూ సర్కిల్స్ ఆర్ కాన్సెంట్రిక్, సపోజ్ ఫస్ట్ సర్కిల్ యొక్క సిచ్యువేషన్ని x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ సర్కిల్ దట్ ఈజ్ ఎక్స్టర్నల్ సర్కిల్. వెన్ టూ సర్కిల్స్ ఆర్ కాన్సెంట్రిక్ అయినట్టయితే వాటి యొక్క సెంటర్ సేమ్గా ఉండడం వల్ల ఇక్కడి నుంచి టిల్ y కోఆర్డినేట్ దాకా కూడా దట్ ఈస్ y టర్మ్ దాకా కూడా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ సేమ్ ఉంటుంది. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ సర్కిల్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ కాన్స్టెంట్ ఒకటే మారుతుంది. సో ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. దెన్
ఈ కేని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ప్రాబ్లంలో హింట్ ఇస్తాడు, దట్ ఈస్ నథింగ్ బట్ దీని రేడియస్ ఇంత అవుతుంది లేదా పాసింగ్ త్రూ సమ్ పాయింట్ అని ఇస్తాడు. యూజింగ్ దట్ మీరు కే వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా టోటల్లీ మనకి 6 సిచ్యువేషన్స్ వస్తాయి. 3 సిచ్యువేషన్లో సర్కిల్స్ ఎక్స్టర్నల్లీ ప్రజెంట్ అయి ఉన్నప్పుడు, రిమైనింగ్ 3 సిచ్యువేషన్స్లో వెన్ ద సర్కిల్స్ ఆర్ ప్రజెంట్ ఇంటర్నల్లీ, దట్ ఈస్ ఒక సర్కిల్ లోపల రెండో సర్కిల్ ప్రజెంట్ అయినప్పుడు డ్రా చేస్తాం. నెక్స్ట్ వీటిల్లో టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిచ్యువేషన్లో మనం చెప్పాం, దట్ ఈస్ సెకండ్ సిచ్యువేషన్లో when the distance between the two circles, centers of the circles, that is d is equal to c1 c2 bar is more than r1 plus r2, r1 plus r2 కంటే ఎక్కువైనప్పుడు, సో ఇది let us take first circle and this is second circle with the point of contact. దీని సెంటర్ c1 ఉందనుకోండి, దీని సెంటర్ c2 అండ్ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ d. ఫర్ ద ఫస్ట్ సర్కిల్ రేడియస్ r1 అండ్ r2. మీకు ఇక్కడ పాయింట్ ఒకటి చెప్పాను, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ సెంటర్స్ని కలిపే లైన్ని కనుక మీరు ఎక్స్టెండ్ చేసినట్టయితే సారీ, మీకు సర్కిల్స్ యొక్క డయాగ్రామ్ రాంగ్ డ్రా చేశాం. బికాజ్ ఇక్కడ మీకు ఫస్ట్ సిచ్యువేషన్ డ్రా చేశాను, కరెక్షన్ చూసుకోండి. యాక్చువల్లీ ఇవి రెండు ఒకదానితో ఒకటి టచ్ అవ్వట్లేదు, కాబట్టి ఇది ఫస్ట్ సర్కిల్ అయితే ఇది సెకండ్ సర్కిల్, సెంటర్ c1 సెంటర్ c2 డిస్టెన్స్ d r1 r2. నౌ పెయిర్ ఆఫ్ టాంజెంట్ దగ్గరికి వెళ్ళినట్టయితే దిస్ ఈస్ ద ఫస్ట్ పెయిర్ ఆఫ్ టాంజెంట్, so let this point of intersection be P అనుకుంటారు. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ this one and this one having the point of contact 2. now పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్ సెంటర్స్కి బయట ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటారు. వేరాజ్ రెండు సెంటర్స్కి మధ్యలో ఉండే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటారు. సో ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్, ఇఫ్ మీకు సెంటర్స్ రేడియస్ దట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ద టూ సర్కిల్స్ ఇచ్చేసినట్టయితే ఈ పాయింట్ ఎక్స్టర్నల్లీ ప్రజెంట్ అయి ఉంది కాబట్టి యూజింగ్ సెక్షన్ ఫార్ములా దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. పాయింట్ ఏంటంటే ఇక్కడ రేషియో m:n కరస్పాండ్స్ టు r1:r2, దట్ ఈస్ రేడియస్లు రెండు కనుక తెలిసినట్టయితే r1:r2 రేషియోలో ఉంటాయి. అంటే కరస్పాండింగ్ c1 సెంటర్ని మనం x1 y1, c2 సెంటర్ని x2 y2 అనుకుంటే ఈక్వేషన్ దట్ ఈస్ సెక్షన్ ఫార్ములాను ఉపయోగించి దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సెక్షన్ ఫార్ములా ఏంటి, ఇది ఎక్స్టర్నల్లీ ప్రజెంట్ అయి ఉంది కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు mx2 plus nx1 by m plus n, sorry it is present externally so minus వాడాలి, my2 minus ny1 divided by m minus n, because section formula for an external point will be మైనస్ లో వస్తుంది. అదే q ని ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు q is mx2 plus nx1 by m plus n my2 plus ny1 by m plus n ద్వారా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అవుతుంది, ఇది ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అవుతుంది. రెండోది ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్లో రెండో పాయింట్ కనుక గుర్తుపెట్టుకోండి, ఇదే సిచ్యువేషన్లో కనుక d r1 ప్లస్ r2కి కనుక ఈక్వల్ అయినట్టయితే ఈ టూ సర్కిల్స్ ఒకదాన్ని ఒకటి టచ్ అవుతాయి. దెన్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ మీకు ఇట్ బికమ్స్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దీని మీద మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, టూ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్స్ ఇచ్చేసి అవి ఎక్స్టర్నల్లీ టచ్ అవుతున్నాయా లేదా కనుక్కోండి. అండ్ ఆల్సో ఫైండ్ ద
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి కొత్త ఫార్ములా ఏం లేదు, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కుంటే అదే ఆ సర్కిల్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది. రెండోది ఈ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇట్ మే బి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అయి ఉండొచ్చు, లేదా ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అయి ఉండొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ జనరల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే కనుక సర్కిల్స్ చాప్టర్ నుంచి వచ్చే ఎస్ఏ క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ని కానీ లేదా ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి 7 మార్క్స్కి క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారయ్యా అంటే ఫస్ట్ యూ నీడ్ టు ప్రూవ్ అవి రెండు కూడా టచ్ అవ్వట్లేదు ఎక్స్టర్నల్లీ అని, దట్ ఈస్ డి అనేది R1 + R2 కంటే ఎక్కువ ఉంటుందని ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. డి ఈజ్ గ్రేటర్ దెన్ R1 + R2ని ప్రూవ్ చేయండి. దెన్ సెకండ్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి మీరు కనుక డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ పీని ఫైండ్ అవుట్ చేయాలి, లేదా ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ క్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ సిచ్యువేషన్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి వీటి యొక్క స్లోప్ తెలియదు కాబట్టి స్లోప్ని మీరు ఇమాజిన్ చేసుకోండి, రెండిట్లో ఏదైనా ఒకటే. కాబట్టి లెట్ ఎం బి ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్స్ అనుకోండి. నెక్స్ట్ ఈ స్లోప్ని కనుక్కోవడానికి మీకు హింట్ ఏంటయ్యా అంటే ఫోర్త్ వన్, సపోజ్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ కానీ పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కానీ తీసుకున్నప్పుడు లెట్ అస్ ఇమాజిన్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ తీసుకున్నాను. ఈ సెంటర్ నుంచి టాంజెంట్ ఎప్పుడు కూడా రేడియస్ పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి దీన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి అంటారు. సెకండ్ వన్, దిస్ ఆల్రెడీ కరస్పాండ్స్ టు ద రేడియస్ R1కి సమానం. సో మీకు స్లోప్ కనుక్కోవడానికి హింట్ ఏంటయ్యా అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్, ఇట్ మే బి సెంటర్ C1 అయి ఉండొచ్చు, ఆ సర్కిల్కి C2 అయి ఉండొచ్చు, ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు కరస్పాండింగ్ రేడియస్కి ఈక్వల్. మీకు రేడియస్ ఫస్ట్ సర్కిల్కి అయితే R1, సెకండ్ సర్కిల్కి అయితే R2 తెలిసి ఉంటుంది. దీన్ని సాల్వ్ చేసుకున్నట్టయితే మీకు ఎంకి 2 పాసిబుల్ వాల్యూస్ వస్తాయి, దట్ ఈస్ M1, M2. సో ఈ పాయింట్ మేజర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్లోప్ని కనుక్కోవడానికి హింట్ ఏంటయ్యా అంటే ఒక పర్టికులర్ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి టాంజెంట్కు ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దాని రేడియస్కి సమానం అవుతుంది. దాని నుంచి మీకు ఒక పెయిర్ ఆఫ్ స్లోప్ వాల్యూస్ వస్తాయి. ఈ వచ్చిన స్లోప్ వాల్యూని మీరు y - y1 = m × x - x1 ఏదైతే స్లోప్ m అనుకుని ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ని ఇమాజిన్ చేసుకుంటారో దానిలో ఈ స్లోప్ని కనుక సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మీకు 2 పాసిబుల్ వాల్యూస్ నుంచి 2 పాసిబుల్ ఈక్వేషన్స్ వస్తాయి, దట్ ఆర్ నథింగ్ బట్ కరస్పాండింగ్ టాంజెంట్స్. ఇవైతే కనుక ఎక్స్టర్నల్ టాంజెంట్స్ అవుతాయి, ఇవైతే కనుక ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అవుతాయి. హెన్స్ మీకు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ని ఫైండ్ అవుట్ చేసేసినట్టు. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అనేది ఏ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ విత్ రిలేటివ్ పొజిషన్స్ ఇచ్చి వాటి యొక్క కామన్ టాంజెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు బోత్ ఆబ్జెక్టివ్ అండ్ ఇంటర్మీడియట్ మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హోప్ ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. క్లాస్ కనుక నచ్చినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.